చెప్పండి శాస్త్రి గారు. హలో, యా చక్రవర్తి అండి. యా చక్రవర్తి గారు చెప్పండి. యా నిజమైన రాజకీయ చతురంగం, నిజమైన రాజకీయ చదరంగం అనేది ఇప్పుడు తమిళనాడులో జరుగుతోంది. మనం ఆలోచించవలసిన మాట ఏమిటంటే విజయ్కి మనసులో మాట ఏమిటి అనేది మనం ఎనాలిసిస్ చెయ్యాలి. ఆయనకి తమిళనాడు ప్రజల యొక్క పల్స్ తెలిసింది. వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు, కానీ ఓట్లు చేయడం వల్ల నాకు 130, 140 సీట్లు రాలేదనేది ఆయనకి అర్థమైంది. అందుకని ఆయన మనసులో ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ లో స్టెప్ ప్రకారం వెళ్తున్నాడు. సంతకాలు లేకుండా వెళ్ళి, తర్వాత కొంతమంది సంతకాలతో వెళ్ళి, అపోజిషన్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ సంతకాలు లేకుండా వెళ్ళి చేసి దీని ద్వారా ఏంటంటే ప్రజల యొక్క సానుభూతి తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ వీడికి ఏమైనా క్లిక్ అయ్యి ఆయన ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనేది 3 ఉన్నాయి ఆయన దగ్గర. ఒకటి, ఎలాగోలాగా తుమ్మితే భర్త గారు చెప్పినట్టు తుమ్మితే ముక్కుడిపోయినట్టే ప్రభుత్వం వచ్చినా ఎవరో ఒక పార్టీ వాళ్ళు నాకు నచ్చలేదని 2-3 నెలల తర్వాత బయటకు వస్తే ప్రజల దగ్గరికి ఆ రోజు రామ్లాల్ అనే గవర్నర్ ఎన్టీ రామారావు గారిని సస్పెండ్ చేశారు. ఆయన మీకు గుర్తుందా? మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళాడు ఆయన. మళ్ళీ చీఫ్ మినిస్టర్ మారితే థంపింగ్ మెజారిటీతో పైకి వచ్చాడు. లాస్ట్ టైం అనాలిసిస్ లో కూడా చెప్పాను. అలాంటిదేదో ఈయన విజయ్ గారి మనసులో ఉంది. మినిస్టర్ గా, కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్ గా అయ్యేనా ఎలక్షన్స్ కి వెళ్ళొచ్చు, లేకపోతే ఈ రాద్ధాంతం జరుగుతున్న రాద్ధాంతం అంతా చూపెట్టి ప్రజలకి సానుభూతి పొంది ఇంకా ఎక్కువ సీట్లు సంపాదిద్దామని అనుకుంటున్నారు. మొన్న మీ ఛానల్లో జరిగిన డిబేట్ లో చెప్పాను నేను, ఏ కారణం చేత అయినా సరే ఆయనకి ఛాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ ప్రజల్లో వెళ్ళడానికి ఆయన రెడీగా ఉన్నాడు. విజయ ప్రభుత్వం రద్దు చేయాలనుకో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి పళనిస్వామి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నట్టు మనకి ఇప్పుడు టీటీవీ దినకరన్ లేఖ ద్వారా అర్థమవుతుంది. అన్నాడీఎంకే కూడా ఒక సిగ్నల్ ఇస్తోంది, మేము ఎన్డీఏ నుంచి ఎగ్జిట్ అవుతున్నామని చెప్పి. అది బహుశా బీజేపీ సమ్మతితోనే కావచ్చు. బీజేపీ అవుట్ సైడ్ సపోర్ట్ తో పళనిస్వామి బహుశా ప్రభుత్వాన్ని, డిఎంకే స్టాలిన్ ప్లస్ పళనిస్వామి కలిసి బహుశా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా స్టేక్ క్లెయిమ్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. వీసీకే చీఫ్ స్టాలిన్ ను కలిశారు. అటు సపోర్ట్ ఇంతవరకు వీసీకే అనౌన్స్ చేయలేదు విజయ్కి. ప్లస్ టీటీవీ దినకరన్ సపోర్ట్ మనకు కనిపిస్తోంది. సో మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్, ట్విస్టుల మీద ట్విస్టులు. రేపు కూడా ప్రమాణ స్వీకారం ఉండట్లేదు. అటు రాహుల్ గాంధీ నేను వచ్చేస్తున్నాను చెన్నైకి అని చెప్పారు. మరి ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్, రేపు ప్రమాణ స్వీకారం అయితే లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో తమిళనాడు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు కంటిన్యూ అవుతాయి. ఇది వాటి డిఎన్ఏ. థ్యాంక్ యూ మన మామిడి గిరిధర్ గారు, మురళీ మనోహర్ గారు, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, చక్రవర్తి గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు. ఇది వాటి డిఎన్ఏ. స్టేట్ టు జీ తెలుగు న్యూస్. అనిశ్చితికి తెరపడింది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. టీవీకేకు సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 118 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందించారు విజయ్. మరోవైపు కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ ఇండి కూటమి నుంచి బయటకొచ్చింది డీఎంకే. లోక్సభలో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని స్పీకర్ ను కోరింది. ఇదే అంశంపై వాటి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్ర రాజకీయాల కొత్త అధ్యాయం మొదలైందనుకోవచ్చు. ఎస్, చాలా స్టన్నింగ్ డెవలప్మెంట్స్ ఇవాళ జరిగాయి. స్టన్నింగ్ విషయాలు కూడా తెలిసి, ఏదైతే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఎన్ని రోజులు అనుకున్నారు, అన్నా డిఎంకే పొత్తు, ఇది మీడియాలో రూమర్ మాత్రమే అనుకున్నారు. కానీ అది రూమర్ కాదు, నిజమే అని ఇవాళ సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ చెప్పారు. తాము అంటే సిపిఐ, సిపిఎం ఇప్పుడు విజయ్కి సపోర్ట్ ఎక్స్టెండ్ చేసే కదా, చేసిన దాని మీద ఆయన మాట్లాడుతూ డిఎంకే దగ్గర ఒక ప్రతిపాదన ఉండే, డిఎంకే చాలా సీరియస్ గా ఆలోచించింది. అన్నా డిఎంకేకు అవుట్ సైడ్ సపోర్ట్. డిఎంకేకు 59 సీట్లు ఉన్నాయి, అన్నా డిఎంకే 47. ఈ రెండు కలిపితే ఎంత? 59 ప్లస్ 47 106 సీట్లు అవుతాయి. ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2 సీట్లు, కాంగ్రెస్ 5 ప్లస్ సిపిఐ, సిపిఎం, వీసీకే ఇవన్నీ కలిస్తే 118 దాటుతాయి. 106 2 ఉన్నాయి కదా, 106 ప్లస్